హైదరాబాద్ ఎన్నిక మీరు గమనించినట్టయితే ఇది మొత్తం 150 డివిజన్ల పరిధిలో ఒక్కో డివిజన్లో 45,000 మంది వేసే స్థానిక సంస్థల ఎన్నిక నిజంగా చెప్పాలి. అయినప్పటికీ కూడా చెప్తా ఉన్నా, హైదరాబాద్ నగరంలో తప్పకుండా మేము గెలుస్తామని నేను చెప్తున్నా. గెలవకపోతే హైదరాబాద్ మేయర్ పీఠం మీద గులాబీ జెండా ఎగరకపోతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. కానీ హైదరాబాద్ ఎన్నిక మీరు గమనించినట్టయితే ఇది మొత్తం 150 డివిజన్ల పరిధిలో ఒక్కో డివిజన్లో 45,000 మంది వేసే స్థానిక సంస్థల ఎన్నిక నిజంగా చెప్పాలి. అయినప్పటికీ కూడా చెప్తా ఉన్నా, హైదరాబాద్ నగరంలో తప్పకుండా మేము గెలుస్తామని నేను చెప్తున్నా. గెలవకపోతే హైదరాబాద్ మేయర్ పీఠం మీద గులాబీ జెండా ఎగరకపోతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఇవాళ విత్తనం పెట్టినాం అనుకో, రోజు తవి చూస్తామా చెట్టు వచ్చిందా లేదా, రేపు చెట్టు మొలుస్తా లేదా, గింజ తవి చూస్తామా? చూస్తే కుదరదు. విత్తనం పెట్టినామంటే మొలకెత్తేదాకా పేషెంట్ కాగాలి. అదే విషయాన్ని ప్రజలకు ఇవాళ మనం చెప్పాలి. మనం ఒక విత్తనం వేసినాం, మనం హైదరాబాద్ అభివృద్ధి కోసం, అది మంచినీళ్ళు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, ఏవైనా ఒక ప్లాన్ వేసినాం, ఒక పథకం వేసినాం, దాని ప్రకారం నడుస్తున్నాం. కానీ అదే రాజకీయాలను అడ్డం పెట్టుకొని హైదరాబాద్ అభివృద్ధిని ఆపాలని చూసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం కాకుండా ప్రజల కోసం మనం అభివృద్ధి చేయాలి, ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలన్న మెసేజ్ని దయచేసి మీరు ప్రజల వద్దకు తీసుకెళ్లవలసిందిగా కోరుతా ఉన్నాను.